పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 7799936999. విజయం సాధించాలంటే ఈ 5 తప్పులు చేయకూడదు. మనం జీవితంలో ఎదగాలని అందరూ కోరుకుంటారు. దానికోసం అహర్నిశలు శ్రమిస్తారు. విజయం సాధించి మనమేంటో నిరూపించాలని కలలు కంటుంటారు. కానీ ఆ విజయం అంత తేలిగ్గా రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. లేకపోతే విక్టరీ మన దరి చేరదు. విజయం సాధించాలంటే ఈ 5 తప్పులు చేయొద్దని ఆచార్య చాణక్యుడు సూచించాడు. చిత్తశుద్ధి. నిజాయితీ, చిత్తశుద్ధి ప్రాధాన్యం గురించి తెలుసుకోవాలి. నిజాయితీ లేని పనులు చేయడం మంచిది కాదు. మనం చేసే పనుల్లో నిజాయితీ లేకపోతే ఇబ్బందులే. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాల్లో విజయానికి ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నమ్మకంతో పనులు చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే కష్టాలు తప్పవని తెలుసుకోవాలి. వాయిదాలు వేయొద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవద్దు. రేపటి పని ఈ రోజే చేయండి. ఈ రోజు పని ఇప్పుడే చేయండి. పనులు వాయిదా వేయటం వల్ల మన పురోగతి దెబ్బతింటుంది. సమయం వృధా చేసుకుంటే ఒత్తిడి కలగవచ్చు. చేసే పనులకు ప్రాధాన్యం ఇచ్చి సత్వరంగా చేసుకోవాలి. అప్పుడే మన అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది. అహంకారం. మనిషిని అహంకారం అంధుడిగా చేస్తుంది. వ్యక్తిగత పురోగతి అవరోధంగా మారుతుంది. మితిమీరిన గర్వం ఉంటే మనిషికి కష్టాలు తప్పవు. అహంకారం మనిషి పతనానికి కారణమవుతుంది. గర్వం లేకుండా చేసుకుంటేనే మన ఎదుగుదల సాధ్యమవుతుంది. అహంకారం ఉందంటే మనిషి పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. దురాశ దుఃఖానికి చేటంటారు. జీవితంలో అన్నీ కావాలని అనుకోవడం మంచిది కాదు. మనిషి పురోగతి గాడిలో పడదు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. మనిషిలో విలువలు నశిస్తే అతడి పురోగమనం మందకొడిగా మారుతుంది. అత్యాశ ఉన్నవాడు పైకి రాడు. దురాశతో ఏదీ సాధించలేడు. ప్రశాంతంగా ఉండటం వల్ల మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కోపం. తన కోపమే తన శత్రువు అంటారు. మనిషికి శాంతమే రక్ష. కోపం మనిషి పతనానికి కారణమవుతుంది. దీనివల్ల మనిషిలో ప్రతికూలతలు వస్తాయి. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు, కానీ స్నేహితులు కారు. కోపాన్ని విడిచిపెట్టకపోతే కష్టాలు రావడం తథ్యం. సామూహిక విజయంతోనే వ్యక్తిగత విజయం సాధ్యమవుతుంది.